ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగ శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తదితరులతో కలిసి నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆలయానికి విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్రకు జాతర ప్రత్యేక అధికారిని శోభారాణి, ఆలయ సహాయ కమిషనర్ వెంపలి రాంబాబు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, పాలకవర్గ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది అపూర్వ రీతిలో పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రవీంద్ర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ బేడా మండపంలో మంత్రి కొల్లు రవీంద్రకు ఎమ్మెల్యే కొనతాల దుస్సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆ చల్లని తల్లిని దర్శించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించటం ఆనందదాయకమని తెలిపారు. ఆ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ముందస్తుగా ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, కేఎస్ఎన్ రాజు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ పీవీజీ కుమార్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.